స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిన్నటి రోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ సందీప్ సాండిగా సార్ గారికి వాళ్ళ టీంకి అక్కడ నల్గొండ పట్టణంలో ఈ స్పాస్మో ట్యాబ్లెట్స్ వాడి మత్తు ట్యాబ్లెట్స్ వాడి దానికి బానిసలు అవుతున్న ఇన్ఫర్మేషన్ రావడము, ఇక్కడ నుంచి టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి డిఎస్పీ విశ్వత్రావు గారు మరియు వారి సిబ్బంది, తర్వాత నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారు వారి సిబ్బంది అందరూ కలిసి సంయుక్తంగా నిన్న మధ్యాహ్నము వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు రోడ్లో అక్కడ ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైన స్పీడ్గా వెళ్తుంటే అతన్ని చెక్ చేసి పట్టుకోవడము, అతన్ని చెక్ చేసి అతని దగ్గర స్పాస్మో ట్యాబ్లెట్స్ కలిగి ఉండము. అతన్ని వెంటనే చెక్ చేసి విచారిస్తే అతని పేరు జబీవుల్లా, మొహమ్మద్ జబీవుల్లా. ఇతను రెహమాన్ బాగ్లో నల్గొండ 1 టౌన్ పట్టణానికి సమీపంలో ఉంటాడు. అతను గతంలో అతనిపైన 2024 ఫిబ్రవరిలో 2 కేసులు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపినా మళ్ళీ తిరిగి వచ్చి ఇదే విధంగా మన దగ్గర నల్గొండ పట్టణంలో వీటిని టైట్ చేస్తున్నారు ఈ మత్తు పదార్థాలని చెప్పేసి ఇతను తిరుమలగిరికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉండు. అక్కడి నుంచి నేరుగా తొర్రూరు, అక్కడి నుంచి దగ్గర ఉంటుంది మహబూబాబాద్ జిల్లాలో, తొర్రూరుకు వెళ్ళడం. అక్కడ ఏటు దారం సాయి కృష్ణ సాయి ఉంటాడు. అతనికి వెంకటరమణ మెడికల్ షాప్ ఉంది. ఆ షాపులో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ స్పాస్మో ట్యాబ్లెట్స్, అదేవిధంగా ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడము, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నల్లగొండలో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ధరలకు అమ్మడము ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో లాభాలు గడిస్తూ అతని జీవనాన్ని వెలుగుచుతుండు. నిన్న సమాచారం రాగా మన వారు పట్టుకోవడము, అతని కన్ఫెషన్ మేరకు అక్కడి నుంచి నేరుగా సిఐ గారు మరియు ఎస్ఐ సతీష్ అండ్ టీజీ నా బృందము సంయుక్తంగా అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ని తీసుకొని వెళ్ళి అక్కడ తొర్రూరులో మెడికల్ షాప్ను సీజ్ చేయడము, అతని దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము మొహమ్మద్ జబీవుల్లా అండ్ దారం సాయి కృష్ణ సాయి వీళ్ళిద్దరిని అతను ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడము, కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీరితో పాటు ఒక మొత్తము 15 మంది కన్జ్యూమర్స్ నల్గొండ పట్టణంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 5ని కూడా కస్టడీలోకి తీసుకొని వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు అఫ్రోజ్, నెంబర్ 2 అహ్మద్ అబ్దుల్ హఫీజ్, తర్వాత ఒవైద్, జావిద్ మరియు ఫెరోజ్. వీళ్ళ 5ని కూడా వీరితో పాటు అరెస్ట్ చేయడము, వీళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 10 మంది అబ్స్కాండింగ్లో ఎవరైతే వినియోగదారులు కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళను కూడా త్వరలో పట్టుబడి చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మెడికల్ షాప్ ఓనర్లకు ముఖ్యంగా హెచ్చరిక చేసేది ఏంటంటే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా ఈ మత్తు కలిగించేటువంటి ట్యాబ్లెట్స్ అడిగితే ఇవ్వకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా అమ్మినచో స్పాస్మో ట్యాబ్లెట్స్, ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ అమ్మినచో వారి పైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయడమే కాకుండా ఖచ్చితంగా వారి యొక్క మెడికల్ షాప్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారులు, గతంలో వినియోగదారులకు మనము ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడు కౌన్సిలింగ్ కాదు, వాళ్ళకు నేరుగా వాళ్ళను జైలుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మత్తు కలిగించేటువంటి మెడిసిన్స్ వాడకూడదని చెప్పేసి, స్పాస్మో ట్యాబ్లెట్స్ అయితేనేమి, ట్రెమడాల్ అయితేనేమి వాడకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రైడ్లో పాల్గొన్నటువంటి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ గారు విశ్వత్రావు గారు, అదేవిధంగా సిఐ 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి, సతీష్ ఎస్ఐ, అదేవిధంగా గోపాలరావు ఎస్ఐ, స్టాఫ్ రబ్బానీ, షకీల్, ఆంజనేయులు, కిరణ్, అదేవిధంగా ఈగల్ ఫోర్స్ సిబ్బంది నరహరి, స్వామిలను గౌరవనీయులు మన సందీప్ షండిలే సార్ గారు, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ కూడా అభినందించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిపైన సంయుక్తంగా టీజీ న్యాబ్ అండ్ మన సివిల్ ఫోర్స్ అందరూ కలిసి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమాచారం ఉంటే
మాకు అందించవచ్చు. అదేవిధంగా ఈగల్ ఫోర్స్ కూడా సమాచారం అందిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.